రాష్ట్రంలో ఈ భూ హక్కుల చట్టానికి సంబంధించి ఎక్కడ నా మద్దతు అడిగినా తెలియజేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఒక ప్రజా నాయకుడిగా లేదు ప్రజల్లో సగటి మనిషిగా దీన్ని ఎట్లాంటి పరిస్థితులు ఆమోదించలేము. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఈరోజు వైకాపా ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు, ఏ ప్రభుత్వం మాట అయినా అక్కడున్న ట్రిబ్యునల్ హెడ్స్ ఉంటారు. ఖచ్చితంగా ఐఏఎస్లను ట్రిబ్యునల్లో పెట్టి వాళ్ళ ద్వారా తీర్పులు వెలువరిస్తే ఆ ఐఏఎస్లు ఎప్పటికైనా ప్రభుత్వం మాట వింటారు. ఇది ఈ ప్రభుత్వం అయినా ఇంకో ప్రభుత్వం అయినా ఇంకో ప్రభుత్వం అయినా కామన్ అది. అలాంటి పరిస్థితుల్లో ట్రిబ్యునల్ పెట్టి కేసులు పరిశీలించే మాటను పక్కన పెట్టి తీరాల్సిందే. ఎందుకంటే ప్రజల్లో నమ్మకం కోల్పోతారు. ఎట్లాగూ ఈరోజు శాసన వ్యవస్థ మీద కానీ లేదంటే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మీద కానీ ఈరోజు నమ్మకాలు లేవు ప్రజలకి. కానీ విధి లేని పరిస్థితుల్లో ఓట్లేస్తారు, తప్పదు. కాబట్టి నమ్మకాలున్న న్యాయ వ్యవస్థను కూడా ఎందుకు మీరు ఇంత దారుణంగా తొక్కాలనుకుంటున్నారు నాకు